నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఐ పోలవరం మండలం వైరవపాళెం, జి మూలపాలెం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి రికార్డు సరిగ్గా లేని 50 మోటార్ సైకిళ్లను, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక అప్పి ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపిన ఐ పోలవరం ఎస్ఐ భానుప్రసాద్. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టకూరులోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సికమ్ ట్రోఫీ టోర్నమెంట్ను ప్రారంభించిన యానాం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. యానాంలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టకూరులోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో యానాం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికమ్ ట్రోఫీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇందులో యానాంకు చెందిన మొత్తం 10 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ముందుగా ఈ టోర్నమెంట్ను యానాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించి క్రీడాకారులతో కరచాలనం చేశారు. ఇందులో ఒక్కొక్క జట్టు 4 మ్యాచ్లు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఈ నెల 22 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ మ్యాచ్లు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఒక మ్యాచ్, 1 గంట 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 31 వరకు లీగ్ మ్యాచ్లు నిర్వహించి జూన్ 1వ తేదీన సెమీస్, జూన్ 2వ తేదీన ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా యానాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, మెట్టకూరు స్కూల్ హెచ్ఎం పి రాజా రామ్మోహన్ రావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాలిక శివప్రసాద్, పిఈటి చింత వెంకన్నలు పాల్గొన్నారు. ఎస్పీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మరి కార్యక్రమంలో అందరూ మనం చూడటం మొక్కలు కాదు, ఇదే చిన్న చిన్న వచ్చినట్లయితే కంపల్సరీగా ఈ ఆట పోటీల్లో ఘర్షణ వాతావరణం కంపల్సరీగా ఉంటుంది. అక్కడే స్నేహపూర్త వాతావరణం ఉంటుంది. మనం డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాం, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి మనకి. ఒక గిరిపేట దగ్గర నుంచి కనకాయపేట దగ్గర నుంచి అంబేద్కర్ కొత్త ఆలోచన విధానంతో మనం వస్తుంటాం. కానీ యూత్ అనేటువంటిది ఎలా ఉండాలంటే అంత స్నేహపూర్త వాతావరణం ఉండాలి. చిన్న ఘర్షణలు వచ్చినట్లయితే ఇక్కడితో సెటిల్ అయిపోయినట్టు చూసుకోవాలి తప్ప చిన్న బయటికి వెళ్ళడం. ఇందాక సార్ చెప్తున్నా లా అండ్ ఆర్డర్, నాకు చాలా బాధ అనిపించింది. లా అండ్ ఆర్డర్ దాకా మనం అలవాల్సిన అవసరం నాకు లేదు. మీ నా దగ్గర నా శిష్యులందరూ కూడా, నా శిష్యులు అందరూ కూడా, ఒకడు ముగ్గురు తప్ప. నా కాన్స్టిట్యూషన్ ఎవరున్నారు ఇక్కడ, నేను తెలియని శిష్యులు ఎవరున్నారు. వాతావరణం వచ్చినప్పుడు స్నేహపూర్వకంగా వెళ్ళాలని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి సంతోషం. ఇటువంటి టోర్నమెంట్స్ ఇంకా మరిన్ని చేసుకోవాలని, ఈ టోర్నమెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మరిన్ని టోర్నమెంట్ రావాలని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిన్న గొడవలు వచ్చినట్లయితే చేసేవాడికి నెక్స్ట్ టోర్నమెంట్ పెట్టేవాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. Thank you all for calling me to inaugurate this cricket association function. I think this is the 50th year function. I wish you all the best for the successful completion of the tournament. All the best. Thank you. It is on the dais, coaches, players and captains. ఇది 5th year సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్. మనందరికీ తెలుసు, టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం, దానికి ఉన్నటువంటి ఆ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎక్కడా తగ్గకుండా మనం ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఈ టోర్నమెంట్స్ అన్ని కూడా జరిగించి మనలో ఉన్నటువంటి ఈ టాలెంట్స్, ఇందాక చాలా చెప్పారు ప్రకాష్ సార్, చాలామంది నేషనల్ లెవెల్కి కూడా పంపించినటువంటి ఆ పేరు ఉందండి మన యానం నుంచి. సో మన నుంచి మన యానం పేరుని నేషనల్ లెవెల్లో నుంచి అలాగే మనకి ఇండియా టీంలోకి సెలెక్ట్ అయ్యేలాగా మన నుంచి కూడా, మన ఎందుకంటే పాండిచేరి దాని నుంచి నేషనల్ లెవెల్లో
పార్టిసిపేట్ చేయడానికి, ఇండియా టీంలో పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆ సత్తానంతా కూడా చాటి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ శుభాభినందనలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ ఆర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మే 21 నుండి 22వ తేదీ సాయంత్రం వరకు తీర్థ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. దేశ విదేశాల నుండి భక్తులు వేలాది మంది తరలివచ్చారు. పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి శ్రీ ఆర్లక్కమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఆర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు దండుకమ్మ చలువ కావిడిలతో ప్రారంభం. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అక్కమ్మ తల్లికి ఊరి పొలిమేర వద్ద నైవేద్యం చెల్లించి 101 దేవతల దండకం ఆసాదులు చదివి అమ్మవారిని ఆశీర్వదించారు. అనంతరం గరగ నృత్యాలతో అక్కమ్మ తల్లిని ఊరేగిస్తూ భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో, బాణాసంచా పేలుళ్లతో, బ్యాండ్ మేళాలతో, గారడీ నృత్యాలతో గ్రామంలో జాతర మహోత్సవం మారుమోగిపోయింది. ఆర్ల అక్కమ్మ తల్లి బోరిగ చెట్టు వద్ద తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి గండ్ర దీపాలు శిరస్సుపై ధరించి గ్రామంలోని పలు వీధుల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులతో ఉపవాస దీక్షలు పూనుకొని అక్కమ్మ తల్లి బోరుగు చెట్టు వద్ద గండ్ర దీపాలతో చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వేలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ జాతర మహోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు ఐక్యంగా తీర్థ మహోత్సవాలను నిర్వహించి జయప్రదం చేశారు. కాకినాడ నుండి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో మద్యం మత్తులో హల్చల్ చేసిన ఒక వ్యక్తి రైల్లో ఉన్న ఓ మహిళపై బీర్ బాటిల్తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. కాకినాడ నుండి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో మద్యం మత్తులో హల్చల్ చేసిన ఒక వ్యక్తి రైల్లో ఉన్న ఒక మహిళపై బీర్ బాటిల్తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో నిందితుడు బీర్ బాటిల్తో ఒక మహిళా ప్రయాణికురాలతో పాటు మరో 2పై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే రైల్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. నిందితుడి దాడిలో గాయపడ్డవారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు. ముందు ఎదరికి రెండింటికి డోర్ లాక్లు వేస్తాడు ముందు. వెంటనే వచ్చాడు, వెంటనే పట్టుకొని వాళ్ళు పొడవ కొద్ది పట్టుకొని ఉన్నారు. నాకేమో వాళ్ళు కట్ చేస్తాడు, నాకు కదా కట్ చేసి అవన్నీ సైడ్ పొడిచాడు, అక్కడ పొడిచాడు. పోలీసులు వెంటనే ఇమీడియట్గా మొత్తం ఇప్పటివరకు వాళ్ళు ఉన్నారు. పోలీసులు వాళ్ళ వ్యాన్లోనే తీసుకెళ్లారు, దగ్గర తీసుకెళ్లారు. నా పేరు రవికుమార్ అండి. వార్తా కథనానికి పలువురు మానవతావాదులు స్పందించి సాయం అందజేస్తున్నారు. తాళ్లరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధులు 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. రచ్చవారిపేటలోని బాధితుడు రచ్చ విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి భార్య దీపిక కుటుంబ సభ్యులకు నగదు అందించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ, జోన్ చైర్మన్ బెళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి ఆ యువకుడిని ఆదుకోవాలని తాళ్లరేవు లయన్స్ క్లబ్ బృందం భావించి ఈ సహాయం అందజేశామన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి తోచిన సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి నున్నా దత్తు, తాళ్లరేవు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చోడే శ్రీనివాస్, రాయపు రాజు, కోశాధికారి కట్ట ఆదినారాయణ, గొల్లపాలెం లయన్స్ క్లబ్ ప్రతినిధులు జి సూర్యనారాయణరాజు, ఎస్ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
ఐ పోలవరం మండలం భైరవపాలెం జి మూలపాలెం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి రికార్డు సరిగ్గా లేని 50 మోటార్ సైకిళ్లను, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక అప్పి ఆటోలను సీజ్ చేసినట్లు ఐ పోలవరం ఎస్ఐ భానుప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ పర్యవేక్షణలో ముమ్మిడివరం ఎన్ కొండయ్య, ఎస్ఐ భానుప్రసాద్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేసి వారిని హెచ్చరించడమైందని ఎస్ఐ తెలిపారు. భైరవపాలెం గ్రామంలో ఒక షాప్లో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ఒక ఆసామిని అరెస్ట్ చేసి అతని వద్ద 450 లీటర్ల డీజిల్ ఆయిల్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు 4 కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదని, కౌంటింగ్ రోజున అభ్యర్థులు, ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ సెంటర్కు వెళ్లాలని, మిగిలిన వారు ఎవరూ కూడా కౌంటింగ్ సెంటర్కు వెళ్లకూడదని, వారు వారి గ్రామాల్లో మాత్రమే ఉండాలని తెలిపారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ, కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 24న ఆలయ ఆవరణలో మహాప్రసాద వితరణ జరుగుతుందని వారు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ, కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 24న ఆలయ ఆవరణలో మహాప్రసాద వితరణ జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐ పోలవరం మండలం భైరవపాలెం జి మూలపాలెం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి రికార్డు సరిగ్గా లేని 50 మోటార్ సైకిళ్లను, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక అప్పి ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపిన ఐ పోలవరం ఎస్ఐ భానుప్రసాద్. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టకూరులోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సికం ట్రోఫీ టోర్నమెంట్ను ప్రారంభించిన యానాం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.